దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆరోగ్య శాఖ మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ గురించి చూడాలి. ఆరోగ్య శాఖ ఐసీయూలో పేషెంట్ను కరిచిన ఎలుకలు, ఇది ఆరోగ్య శాఖ. ఇవి వద్దుగానే అడవైన ముచ్చట్లు. కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఘటన. ఐసీయూలో కోమాలో ఉన్న ఓ పేషెంట్ ఎలుకలు కొరికిన ఘటన కామారెడ్డి జిల్లా హాస్పిటల్ వెలుగు చూసింది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన షేక్ ముజీబ్ ఐబీపీ కారణంగా కోమాలోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు జిల్లా హాస్పిటల్లో చేర్పించగా ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి ఐసీయూలోకి చేరిన ఎలుకలు ముజీబ్ కాలు చేతిని కొరికాయి. అయితే ముజీబ్ కోమాలో ఉండడంతో ఎలుకలు కొరుకుతున్న విషయం తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత ఐసీయూలోకి వచ్చిన స్టాఫ్ ఎలుకలు కరిచినట్లు గుర్తించి ట్రీట్మెంట్ చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆదివారం హాస్పిటల్కి వచ్చి ఐసీయూను పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ఘటనపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. 2 డాక్టర్లు, నర్సు సస్పెన్షన్. కథం అవుట్. కామారెడ్డి హాస్పిటల్ ఐసీయూలో పేషెంట్ను ఎలుకలు కరిచిన ఘటనలో 2 డాక్టర్లు, ఓ నర్సును వేటుపడింది. 2 డాక్టర్లు, ఓ నర్సుకు వేటుపడింది. ఐసీయూ ఇన్ఛార్జి కావ్య, ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్ఛార్జి వసంత్ కుమార్, డ్యూటీ నర్సు జి మంజులను సస్పెండ్ చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి ఆర్డర్స్ జారీ చేశారు. ఎలుకలు వస్తానట వీళ్ళకి అయింది ఓకే అంటే వీళ్ళు ఎలుకలు కావాలన్నా నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈ నర్సు, ఈ 2 డాక్టర్లు, ఈ నర్సు ఎలుకల కోసం కావాలన్నా ఎలుకలు ఎందుకు వస్తాయి? ఈ సస్పెండ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళని కూడా ఫస్ట్ సస్పెండ్ చేయాలి ప్రభుత్వం. అసలు ఎలుకలు ఎందుకు వస్తాయి? ఐసీయూలోకి ఎలుకలు ఎందుకు వస్తున్నాయి? ఈ 2 డాక్టర్లు చేయవట, నర్సు చేయవట. ఫస్ట్ నేను హెల్త్ డిపార్ట్మెంట్ వైద్య శాఖకు సంబంధించిన ఈ నర్సుల సంఘాన్ని కూడా అడుగుతానా, డాక్టర్ల సంఘాన్ని అడుగుతానా మీ అందరినీ. మీరు డాక్టర్ల సంఘాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నా. తెలంగాణ డాక్టర్ల సంఘాన్ని, తెలంగాణ నర్సుల సంఘాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా, స్టాఫ్ నర్సుల సంఘాన్ని. మీ డ్యూటీ ఎలుకలు రాకుండా ఉండడానికా, వైద్యం చేయడానికా? ఎలుకలు వచ్చినాయంటే దానికి కారణం మీరా? దానికి కారణం ఎవరు? ఎలుకలు రాకుండా ఎవరు చూసుకోవాలి? మరి మీ మీద ఎందుకు చర్యలు తీసుకుంటాను? ఫస్ట్ దీని మీద మీరు మాట్లాడండి. డాక్టర్ల సంఘం అంతా కూడా దీని మీద మాట్లాడాలి. రేపు పొద్దుగాల పాము వస్తుంది, ఆ పాములం పట్టాలి కావచ్చు, మీరు ఇక తేళ్ళు వస్తాయి, తేళ్ళం పట్టాలి కావచ్చు, కుక్కలు వస్తాయి, కుక్కలం పట్టాలి కాదు. డ్యూటీ మీద నర్సుల డ్యూటీ ఉంది, డాక్టర్ల డ్యూటీ అదా? అంటే తప్పు చేసేది ఒకడు, చర్యలు తీసుకుని ఏదంటే నామమాత్రంగా ఓ పని చేస్తే కథం. ఇది మన వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణలో ఉన్న మన వైద్య ఆరోగ్య శాఖ తీరుకి ఇది. తప్పు చేసేది ఒకడు, శిక్ష అనుభవించేది ఒకడు. ఇటువంటి వాళ్ళు బలవుతారు. ఈ డాక్టర్లకు ఏం పని? ఏళ్ళు కొరికితే, ఎలుకలు కొరికితే డాక్టర్ల పని? అది నర్సుల పనా? దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దానికి అవి రాకుండా అసలు పందికొక్కులు, ఎలుకలు ఎందుకు వస్తాయి? నీ అంత చక్కగా ఉన్నాయన్నట్టు హాస్పిటల్. ఇక అంత చక్కగా హాస్పిటల్ ఇంత పొక్కలు పెట్టుకుంటే ఆడ కేసీఆర్ పొక్క గింత ఉన్నది. ఆడ కేసీఆర్ కిట్ అంటారు కదా, అటువంటి కేసీఆర్ పొక్క గింత ఉంటే అలాగే ఎలుకలు వచ్చినాయి. ఆ పొక్కలు మూయించాలి కదా, మూయించకపోతే వీళ్ళ పొక్కలని పెడతాం అక్కడ బోర్డులు. ఎంత దారుణం అంటే చాలా ఘోరం ఇది.